తండ్రి పైత్యం అతడి 6 ఏళ్ల కొడుకు చావుకి కారణమైంది. పసిపిల్లోడాని కూడా చూడకుండా కాస్త బొద్దుగా ఉన్నాడన్న కారణంతో ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించాడు. ఆ చిన్నారి వయసును కూడా పట్టించుకోకుండా ట్రెడ్మిల్ స్పీడ్ను విపరీతంగా పెంచాడు. దీంతో అభం శుభం తెలియని ఆ బాలుడు గాయాల పాలై కొన్ని రోజులకు ప్రాణాలు విడిచాడు. అమెరికాలో 3 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా విచారణ కారణంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రేగర్ 3 ఏళ్ల క్రితం 2021 మార్చి 20న తన కొడుకు కోరీని తీసుకుని స్థానికంగా ఉన్న ఓ ఫిట్నెస్ సెంటర్కు తీసుకెళ్లాడు. 6 ఏళ్ల వయసున్న తన కొడుకు లావుగా ఉన్నాడని ట్రెడ్మిల్పై పరిగెత్తించాడు. అతడికి కష్టంగా అనిపిస్తున్నా సరే వేగాన్ని చాలా పెంచాడు. దీంతో ఆ బాలుడు పలుమార్లు కింద పడిపోయాడు. అయినప్పటికీ ఆగకుండా ఆ తండ్రి బలవంతంగా తన కొడుకును ట్రెడ్మిల్ ఎక్కించాడు. వద్దని చెబితే కొట్టాడు. కొన్ని రోజులకు అతడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో 2021 ఏప్రిల్ 1న బాలుణ్ణి తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన మరుసటి రోజే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్కానింగ్లో అతడి అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలైనట్లు తేలింది. గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడ్డంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అదే ఏడాది జులైలో క్రిస్టోఫర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇటీవల జరిగిన విచారణలో బాలుడిని చంపిన ట్రెడ్మిల్ రన్ ఫుటేజ్ని సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. కోర్టులో ఈ దృశ్యాలను చూసి బాలుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ కేసులో అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.